అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచుకున్నారా? సరే, మరి ఎప్పట్లెక్కన ఇవాళ కూడా ధమాకా దుమ్ము దులిపే వార్తలను మీకోసానికని తీసుకొస్తానన్న సంగతి మీకు ఎరికే కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన వార్తలు ధమాకా దుమ్ము దులిపేటి ఏం తెచ్చినామో పురాగా తెలుసుకోవాలంటే ఇవాళ కథ మొత్తం మనం చూడాల్సిందే. జనరల్గా ఏదన్నా అభివృద్ధి చేద్దామని అనుకోండి, ఏదన్నా రోడ్డులో లేకపోతే అవుటర్ రింగ్ రోడ్లో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలో తీసుకొద్దామనంటే మరి భూములు జాగాలు కావాలి కదా. అవి ఏడికేం చెప్తాయి? కొంతమంది రైతుల భూములు అయితే ఉంటాయి. మరి ఆ రైతుల భూములను ప్రభుత్వం తీసుకుంటుంది, సర్కారు ఆధీనంలో పెట్టుకుంటుందని మాట్లాడనీకే పోయినా సుతం రైతులు వెనకడిగి చేస్తారు, ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు, తిరుగుబాటు యుద్ధం కూడా ప్రకటన చేస్తారు సర్కారు మీద. కాకపోతే ఏపీలో సీన్ రివర్స్ అవుతున్నది. మరి ఎందుకోసానికని ఈ తీరుగా రివర్స్ అయ్యిందో, బాబుగారి పాలన మీద ఏమైందో ఒక్కసారి పురాగా ఆర్త తెచ్చిన మీకోసారి కానీ జబర్దస్త్ ధమాకా దుమ్ము దులిపే అర్థం మీరు చూడండి. అమరావతి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. రాజకీయంలో కూడా పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. అయితే ఇప్పుడు చంద్రబాబు సారు మళ్ళా ఆయన మార్కు పాలన చూపిస్తుండటంతోని అమరావతి పనులు ఏకంగా అవుతున్నాయి. 5 ఏళ్ల ప్రాజెక్టులు అమరావతికే రాలేదు. కానీ ఇప్పుడు చంద్రాల సారు, నారా లోకేశం సారు ఆయా సంస్థలను కలిసి అమరావతికి రప్పించుట్లల్లా సక్సెస్ అయ్యిండ్రని చెప్పాలి. ఎందుకనంటే దావోస్ పర్యటన తర్వాత అమరావతికి పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. ఇంకా దీంతో మొన్నట్ల వరకు మనకు లోన్లే ఇయ్యము అన్నోళ్ళు కాస్త ఇప్పుడు లోన్లు ఇయ్యనికే ఎగబడి వస్తున్నారట. SBI, యానిమల్ బ్యాంకులు సుతం అభివృద్ధిని చూసి లోన్లు ఇచ్చేతందుకు బాగానే ముందరకు వస్తున్నారట. ఎగబడి ఇస్తామని అర్రులు దాస్తున్నారట. ఇక ఇంకోవైపు కేంద్రం కూడా భారీగానే సాయం చేస్తున్నదన్న ముచ్చట మనం దినాము మన ధమాకా ముచ్చట్లలో చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే సెంట్రల్ బడ్జెట్లలో 1,000 కోట్లను కేటాయింపు చేసింది. తొందరలోనే రైలు, రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీ అవుతున్నది. ఇక ఇట్లా ఏపీ రాజధాని కోసానికని చెప్పి అందరూ సహకారం చేస్తుండటంతోని రైతులల్లా నమ్మకం అయితే బాగానే పెరిగింది. అమరావతి కోసం ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ భూములు సేకరణ చేసేందుకు రెడీ అవుతున్నదయ్యా. ఇక ఇంకోవైపు 44,000 ఎకరాలను సేకరణ చేసేందుకు సర్కారు రెడీ అవుతున్నదన్న ముచ్చట మనం విన్నాం. దీనికోసానికని చెప్పి రైతులే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి మేమే ఇస్తామని అంటున్నారయ్యా రైతులు. అగ్గో ఇదెక్కడి కథ? ఎక్కడైనా రైతుల భూములు ప్రభుత్వాలు తీసుకుంటుంటే రైతులు వెనకకు మర్రుతారు, వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, నిరసనలతోని రాష్ట్రాన్ని అట్టుడికిస్తారు, పోరాడతారు కూడా. మరి అసువంటిది స్వచ్ఛందంగా చంద్రాల సార్ పాలన చూసి భూములను ఇయ్యనీకే రైతులే ముందరకు అచ్చుడు చాలా గొప్ప ముచ్చట అంటున్నారయ్యా. అయితే కోర్టు కేసులు దానిక పోయినా సుతం మళ్ళా రైతుల భూములు వెనకకి ఇచ్చేదైతే ఉండదు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అవుతున్నది. మా భూములు తీసుకోవాలనుకుంటా స్వచ్ఛందంగా రైతులే నిరసనకు దిగుతున్నారయ్యా. భూములు ఇచ్చేతందుకు పోటీ పడుతున్నారు. ఇది చూసి అధికారులు కూడా అగ్గో జీవితంలో చరిత్రలలో ఎన్నడూ ఏడా చూడని ఈ సన్నివేశాలన్నీ ఏంది ఇట్లా అని చెప్పి పరేషాన్ అవుతున్నారట అక్కడికి వచ్చినటువంటి అధికారులు. అయితే అసలు రైతులకు ఇటువంటి మార్పు రావడానికి కారణం ఏందయ్యా అంటే ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు కూటమి సర్కార్ అందించిన మేలు, వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధిని చూసి వీళ్లకు భూములు ఇస్తే ఈ సర్కార్ కనుక మనల్ని మంచిగా చూసుకుంటది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా భూములు కూడా మంచిగా వృద్ధిలోకి వస్తాయని చెప్పి రైతులు భావన చేస్తున్నారట. ఇంకా అంతనే కాదు, మాకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తున్నదని వాళ్ళు గట్టిగానే నమ్మకం పెట్టుకుని చంద్రాల సార్ మీద భరోసాతోనే ఇట్లా భూములు ఇచ్చేతందుకు ముందరకు వస్తున్నారని అంటున్నారయ్యా ప్రతి ఒక్కరు. అందుకే ఈ 44,000 ఎకరాల సమీకరణ ప్రభుత్వానికి అసలు పెద్ద కష్టమే అయితలేదట. అద్దన్నా భూములు వచ్చేటట్టు రైతులు ఇస్తున్నారనంటే చాలా గొప్ప ముచ్చటని తారీఫ్ చేస్తున్నారు. చంద్రాల సార్కు భూములు ఇస్తా అన్న రైతుల మీద. తొందరలోనే దీని మీద జీవో కూడా విడుదలయ్యేటట్టు కనబడుతున్నదయ్యా. ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన ప్రతి ఎకరానికి సరిపడా ప్రతిఫలం సర్కారు ఇస్తనే ఎవరికి సాయం ఆపకపోవడంతోనే రైతులల్లా బాగా నమ్మకం పెరిగింది చంద్రాల సారు కూటమి సర్కార్ పనితీరు మీద. ఇంకా అమరావతిలో ఎక్కడా రైతులకు అన్యాయం జరగకుండా ఇంకో అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఏదేమైనా అమరావతి ముచ్చట్లల్లో చంద్రబాబు సారు అనుసరిస్తున్నటువంటి మార్కు వ్యూహం బాగానే కలిసి వస్తున్నదనే టాక్ మాత్రం గట్టిగానే వినబడుతున్నది. ఇక ఇట్లనే కనుక సాగితే రాబోయే 3 ఏళ్లలో అమరావతి రూపురేఖలు పూర్తిగా మారిపోవడే కాదు, అవకాశాలు కూడా బాగానే వస్తాయట. చంద్రబాబు ఆయన హయాంలో అమరావతి, పోలవరం 2 పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడన్న సంగతి మనందరికి ఎరికేంది. ఆయన రాజకీయ చరిత్రలలో ఈ 2 మైలు స్టోన్లుగా నిలిచిపోతాయని అంటున్నారయ్యా. అందుకనే ఆయనను పట్టుబట్టి మరి అటు కేంద్రం ఇటు పెట్టుబడిదారులు చర్చలు జరపనీకే బాగా ఇష్టపడుతున్నారు, పైసలు పెట్టనీకే ముందరకు వస్తున్నారు. బయట దేశాలకెంచి కూడా ఎందరో మంది పెద్ద ఉద్దండ పండితులు, కోటాను కోట్ల పడగలెత్తినటువంటి పెద్ద బిగ్ షాట్స్ కూడా మన ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టనీకే తయారవుతున్నారు. ఏదేమైనా కానీ చంద్రాల సారా మజాకా, చంద్రాల సార్ విజనం, జై హో చంద్రాల సార్, జై హో కూటమి సర్కార్ అని చెప్పి తారీఫ్ చేస్తున్నారయ్యా చంద్రాల సారు మార్కు పాలన చూసిన ప్రతి ఒక్కరు.
తెలంగాణ రాష్ట్ర సర్కారు మహిళల కోసానికి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తున్నదన్న సంగతి మనకిరికి. అయితే స్త్రీ సాధికారిత ఒక సమ్మిట్ను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది తెలంగాణలో ఉన్నటువంటి అమలక్కల కోసానికని. మరి ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు చాలానే విషయాలు మహిళల కోసానికని మాట్లాడుకుంటూ వచ్చిండు. మరి ఇంతకు బట్టి సారు ఏమన్నాడో కథ పురాగా తెలుసుకోవాలంటే ఈ వార్త మీరు తప్పన చూడాల్సిందే. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పిస్తాం అని చెప్పుకుంటూ వచ్చిండు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు. హైదరాబాద్లో స్త్రీ సమ్మిట్ను ప్రారంభం చేసినటువంటి బట్టి విక్రమార్క సారు మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు 20,000 కోట్లను కేటాయించినాం. మహిళల చేత సోలార్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను సుతం ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు పిరీల బస్సు సౌకర్యాన్ని సుతం మేము ఇస్తున్నాం. పేద మహిళల కోసం ఇందిరా శక్తి క్యాంటీన్లను సుతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు బట్టి విక్రమార్క సారు. మహిళా భద్రత కోసం తెలంగాణ సర్కారు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. సిపి ఆనంద్ సారు సి టీమ్స్ ను సమర్థవంతంగా పని చేసేటట్టు చేస్తున్నాడు. నగరంలో ఉన్నటువంటి 7 జోన్లల్లో 7 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో 8 మంది మహిళా డీసీపీలు పని చేస్తున్నారని సిపి ఆనంద్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఓవరాల్ గా ఏదేమైనా కూడా మహిళల కోసం పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పథకంలలో కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పనులలో కానీ ప్రతి ఒక్క పనిల మహిళలకు విజయం కలిగేటట్టుగా తెలంగాణ సర్కారు మహిళల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుడు చాలా గొప్ప ముచ్చటని చెప్పి బట్టి విక్రమార్క సారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇన్న ప్రతి ఒక్కరు అంటున్న మాట. ఏదేమైనా రేవంత్ రెడ్డి సారు పాలన తన మార్కు పాలనతోని అద్భుతంగా పనితీరు చేస్తున్నాడని చెప్పి ఇంకా మహిళల కోసానికని కొత్త కొత్త పథకాలను మహిళలు స్వేచ్ఛగా సంతోషంగా ఉండేటట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ స్వశక్తితోని బతికేటట్టు కూడా అనేక పథకాలను తీసుకొచ్చి మహిళలకు అండగా నిలబడేటట్టు రేవంత్ రెడ్డి సర్కారు కృషి చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క అమలక్కలు కోరుకుంటున్నారయ్యా. ఏదేమైనా కానీ హైదరాబాద్లో అయినటువంటి సి సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు చెప్పిన మాటలిన్న ప్రతి ఒక్కరికైతే మస్తు హ్యాపీ అనిపించింది అయ్యా. ఏదేమైనా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎందుకోసానికో ఏమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మనం వరుసగా చూస్తూనే ఉన్నాం అరెస్టుల పరంపర ఎట్లయితున్నది. ప్రతిదానికి సర్కారు మీద ఆడిపోసుకునేటోళ్ళు ఒక పక్కనైతే సర్కారే చేసిందని అనేటోళ్ళు ఇంకో పక్కనైతే లేదు సర్కార్కి అసలు సంబంధమే లేదని ఎవరికి దోచినట్టు వాళ్ళు వాళ్ళ తప్పు వీళ్ళని వీళ్ళ తప్పు వాళ్ళని ఇట్లా ఎవరికి దోచిన వాళ్ళు ఒకరి మీద ఒకరు కాల్చిన గుడ్డనైతే వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక పెద్ద తలకాయకి అరెస్టు భయం పట్టుకున్నదట. అరెస్టు చేయబోతున్నారనే ముచ్చట రసభాషగా పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. సరే మంది ఎవరో మైకుల ముంగర మాట్లాడినంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ ఆ పెద్ద సార్ వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఖుద్దు మైకుల ముందరకు వచ్చి మా సార్ను అరెస్ట్ చేస్తారా మీకు ఎంత దమ్ము ధైర్యం సూతం ఖబర్దార్ చేసి చూపెట్టుండ్రు ఏమవుతుందో చూడుండ్రు అని చెప్పి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మరి ఇంతకు ఎవరి గురించి ఎవరిని అరెస్ట్ చేస్తున్నారనే కదా మీ డౌట్ అనుమానం. అన్నీ క్లియర్ చేయనీకనే ఈ వార్తను తీసుకుని వచ్చిన జప్పున చూడుండ్రి. ఏపీల రాజకీయాలు రోజుకొక రకంగా మలుపులు తిరుగుతున్నాయ్యా. ట్విస్టుల మీద ట్విస్టులతోని అద్భుతంగా నడుతున్నదయ్యా రసవత్తరంగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంట్లో ఉన్నటువంటి అమలక్కలు కూడా టీవీ సీరియల్ చూసుడు బంద్ చేసి పాలిటిక్స్ పైన గట్టి ఫోకస్ పెట్టి ఎంటర్టైన్మెంట్ గా బాగానే ఎంజాయ్ చేస్తున్నారట. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఏమయ్యా ఈ మాట చెప్తున్నావునంటే ఏపీలో ఒక భారీ అరెస్టు జరగబోతుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఈ వార్త పెద్ద సంచలనమే సృష్టించేటట్టు కనబడుతున్నది. మరి ఇంతకు ఏమయ్యా గంతగనం పెద్ద ముచ్చటనంటారా? ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నదయ్యా. ఇక అయితే అరెస్టు కాబోతున్నాడు తొందరలో అన్నది ఎవరికో కాదు వైసీపీ అధినేత జగన్ అన్నదేనంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. పార్లమెంటులో ఈ మధ్య కాలంలో టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మద్యం అంశం ప్రస్తావన తీసుకొచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు దేశాలు దాటించిండ్రని మాట్లాడుకుంటూ వచ్చిండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే తమిళనాట లిక్కర్ స్కామ్ కంటే దేశంలో జరిగిన ఇతర స్కామ్ల కంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని అన్నాడయ్యా. ఇక ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇంటెన్షన్ అని సూచిస్తున్నాయ్యా. దీనికి బలం చేకూర్చేటట్టు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని కూడా మీడియాతోని మాట్లాడిండు. జగన్ అరెస్టుకు కుట్ర అవుతున్నదని చెప్పి ఆయన సుతం మీడియా ముందర చెప్పిండు. ఏదో రకంగా జగన్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. దీని మీద అవుతున్న కుట్రను మేము అబ్జర్వేషన్ లో పెట్టినాం. మాకు అన్ని తెలిసిపోతాయి, మాకేం తెలియదు అనుకోని ఈ కూటమి సర్కార్ అనుకుంటుంది కానీ మేము
అన్ని ఎరకబడతామని చెప్పుకుంటా వచ్చిండు పేరుని నానేశారు. ఏదో రకంగా వైసీపీ నాయకులను అరెస్టు చేయనీకే పెద్ద కుట్రన అవుతున్నది. అయితే ఈ అంశం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇప్పటికిప్పుడు జగన్ సార్ ను అరెస్టు చేస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏంటిది అనే ధోరణిలో సుతం సీఎం చంద్రబాబు సార్ బాగానే ఆలోచన చేస్తున్నాడట. అయితే ఎలక్షన్ల ముందైతే ఈ సబ్జెక్టు జరంతా మనకు ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు చేస్తే ఎట్లా మనకు ప్రయోజనం అవుతుందనే ఆలోచనలో ఉన్నాడట చంద్రబాబు సారు. ఏదేమైనా కూడా అధికారం ఉన్నదని ఎవరికి వాళ్ళు ఇటువంటి ఆలోచనలు చేస్తే మంచిది కాదని అంటున్నారు రాజకీయ పండితులు, మేధావులు, పెద్ద పెద్ద విశ్లేషకులు. ఎందుకనంటే ఎలక్షన్ల ముందు చంద్రబాబు సార్ అనుకున్నట్టుగా ఒకవేళ జగన్ అన్నను కనుక అరెస్ట్ చేసినాడే అనుకో, అది జగన్ అన్నకే ప్లస్ అవుతుంది. ఎందుకనంటే మొన్నట్ల ఎలక్షన్ల మనం చూసినాం కదా, చంద్రబాబు సార్ ను ఎలక్షన్ల టైం కంటే ముందుగా చంద్రబాబు సార్ ను తీసుకుపోయి లోపలేసుడుతోనే పూర్తిగా సింపతి మొత్తం జగనన్న మీద ప్రేమ కాస్త మొత్తం జగనన్న మీద శత్రుత్వం తీసుకొచ్చుడు చంద్రబాబు సార్ కు ప్రేమను చూపెట్టుడు అయ్యింది. దాంతో సింపతి పెరిగి మొత్తానికి ఓట్ల మీద ఓట్లు పబ్లిక్ దబ్బా దబ్బా గుద్దిల్లు. దానికి తోడు కూటమి సర్కారు కుమ్మక్కై ఉన్నది. ఇవన్నీ కలిపి జగనన్నను 151 నుంచి 2 నెంబర్లకే అంకితం చేసిల్లు. ఇక ఏదేమైనా ఈ రాజకీయంలో ఆశి చూసి అడగేయకపోతే కొండనాలకు మందెత్తే ఊన్ననాలకే ఊసిందన్న కథ అవుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ పాలిటిక్స్ అని చెప్పి గట్టిగానే చెప్తున్నారయ్యా రాజకీయ మేధావులు, తలా పండిన నేతలు. ఇదివరకు రోజులల్లా నాయకుడు అంటే ఎట్లుండేటోడుల్లా 10 మందికి మంచి చేసేటోడు, 10 మంది గురించి ఆలోచించేటోడు. ఒక పార్టీలో ఉన్నోళ్ళు అరాకొర ఎక్కడో ఏళ్ళ మీద లెక్క పెట్టే నాయకులు తప్ప ఈ పార్టీ లెక్కించి పక్క పార్టీలకి వెళ్ళి దునికేటోళ్ళు కాదు. కానీ రాబోయే రోజులలో ఏమైందనంటే ఈ సహజం అయిపోయినాయి. అంటే కామన్, ఏ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ రేపు ఇంకో పార్టీలకు దూనుకోవచ్చు, అవతల పార్టీలో ఉన్నోళ్ళు ఎల్లుండి ఈ పార్టీలకు రావచ్చు. ఇవాళ తిట్టుకున్నోళ్ళు రేపు పొగుడుకోవచ్చు, సన్మానాలు చేసుకోవచ్చు, సత్కారాలు కూడా చేసుకోవచ్చు. అయితే మీ తాన ఉన్న ఎమ్మెల్యేలను మేము తీసుకుంటామని మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నాడు ఎక్కడదని ఈ గొల్లెంసాపుడు పంచాయతీ నడుస్తున్నాయి కదా, దీని గురించి అని చెప్పి కొత్తగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల మధ్య పెద్ద రసాభాస శిస్స బాగ్గానే నడుతున్నది. మరి ఈ ఎమ్మెల్యేల పంచాయతీ ఏంది, కొనుక్కునుడేంది, గుంజుకునుడేంది, అసలు ఈ గొల్లెంసాపుడు ఏందో పురాగా తెలవాలి కదా, తెలుసుకుందాం పాండ్రి. ఆరోపణలు, పచ్చి ఆరోపణలు ఎన్నైనా చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం జోలికి వస్తే మాత్రం అధికారులు ఉన్నోళ్ళు అంతా కూల్గా ఉండే అవకాశం ఉండదనేది వాజీబు మాటనే. ఎందుకు అయ్యానంటే గతంలో రాజ్భవన్ ముందు జగన్ సర్కారును పరగొడతానని చెప్పి ఛాలెంజ్ చేసుడుతోని టీడీపీ ఆయన పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నదయ్యా. ఎందుకంటే ఏ ఒక్క చిన్న శాంతసుతం ప్రత్యర్థులకు అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఇయ్యాలని అనుకోరు. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ సీన్ రివర్స్ కనబడుతున్నది. మీకు కావాల్సినన్ని పైసలు ఇస్తాం, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఊల్చేయండి అని చెప్పి బిల్డర్లు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బీఆర్ఎస్ ను కోరుతున్నారట. అయ్యా అంత రిస్క్ తీసుకునే బిల్డర్లు ఎవరు ఉంటారో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద రాయి వేసిండు. అది ఎవలకు తలగాలనో వాళ్ళకే తలిగేటట్టు ఉన్నదయ్యా ఈయన మాటలు. ప్రభుత్వానికి తమ ప్రభుత్వంపై జరిగే కుట్రలు తెలుసుకునే వ్యవస్థ ఉంటది. నిజంగా అటువంటి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఉంటే ఎవరైనా కానీ తెలుసుకోవడం పెద్ద విషయం కాదనేది కరెక్ట్ బరాబర్ ముచ్చట. ఇదే టైంలలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోనీకే ఎటువంటి వైల్డ్ నిర్ణయాలైనా తీసుకుంటారనేది పచ్చి నిజం. అయ్యిందేదో అయ్యింది అనుకునే మనతత్వం ఉన్న రాజకీయ నేత కాదు రేవంత్ రెడ్డి. చాలా ఖతర్నాకు లీడరు. అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు సీరియస్ గా తీసుకునే అవకాశం సుతం లేకపోలేదు. పొంగులేటి వంటి కీలక మంత్రులు వెంటనే రియాక్ట్ అయ్యిండ్రు. తాటాకు సప్పులకు మేము భయపడేది లేదని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేసిండయ్యా. ఇక పోతే భూభారతి ద్వారా వారంతా దోచేసినటువంటి భూముల వివరాలు బయటకు వస్తాయని ఇగో ఇట్లా మాట్లాడుతున్నారని అంటున్నారు. కారణం ఏదైనా కావచ్చు కానీ వ్యూహాత్మకంగా చేశారా లేకపోతే తొందరపాట్ల అట్లా మాట్లాడుతున్నాడా అన్నది మాత్రం వాళ్ళకే తెలవాల్సిన ముచ్చట. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇప్పుడు అంతే ఘాటుగా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేటట్టు చేసుడు ద్వారా కౌంటర్ ఇస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అన్నది మాత్రం మనకు మాత్రం తెలియదు. ఎందుకంటే ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరులా. ఏమవుతుందో ఏందో ఈ రాజకీయ రంగు ఇంకెంతగానో అంటుకుంటా పోతుందో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం. సుక్సుక్కు రైలు వస్తుంది, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఎడవాకు లడ్డు మిఠాయి తినిపిత్తా. ఇటువంటి పాటలన్నీ మనకు నానమ్మలు అమ్మమ్మలు చెప్పంగా విన్నాం, పుస్తకాలలో కూడా చదువుకున్నాం కదా. అయితే నిజంగానే సుక్సుక్కు బండి ఆగిపోతున్నదట. ఒకటి కాదు, 2 కాదు, దగ్గర దగ్గర 100 రోజుల కమానం ఈ సుక్సుక్కు రైలు రాకపోకలు బంద్ అవుతున్నాయట. ఆగో ఎక్కడన్నా ఈ ముచ్చట అంటే మన తెలంగాణలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లల్లో 100 రోజులకు మీదకించే ఈ సుక్సుక్కు రైళ్ళ రాకపోకలు బంద్ చేస్తున్నారు. మరి ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదయ్యా దక్షిణ మధ్య రైల్వే అంటే వార్త తెత్త కదా నేను, మీరే చూడుండ్రి.
ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ఏగవంతంగా అవుతున్నాయుల్లా అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈ స్టేషన్ను తీర్చిదిద్దేందుకు గత కొంతకాలం సంది పనులు మొదలైనవి జరుగుతున్నాయి. అద్భుతంగా ఏకంగా ముందుకు తీసుకుపోతున్నారు రైల్వే అధికారులు అన్న సంగతులు ముచ్చట్లు మనం వార్తలల్లో ధమాకాల చెప్పుకున్నాం. అయితే కేంద్ర సర్కార్ ఇందుకోసానికని చెప్పి 100 కోట్ల రూపాయలను నిధులను కేటాయింపు చేసింది. అయితే ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే శాఖ ఎటువంటి ఇబ్బందులు పబ్లిక్ కావద్దని చెప్పి ప్రయాణికులకు తక్లీఫులు లేకుండా చూసేటట్టుగా మంచిగానే జరుపుకుంటూ వచ్చింది పనులను. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఏకంగా స్టార్ట్ అవుతోని మూసివేసే నిర్ణయం తీసుకున్నారయ్యా. అన్ని ప్లాట్ఫామ్లో కూడా మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే పబ్లిక్ రాక పోకడ గట్టిగా ఉన్నాయి. ప్రయాణికులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇక ఆధుకరణలో భాగంగా 6 ప్లాట్ఫామ్లను అయితే రైల్వే శాఖ అధికారులు బంద్ చేసిండ్రు. ఇక ముఖ్యమైన కొన్ని రైళ్లు ఉంటాయి కదా, షిర్లపల్లి, కాజిగూడ, నాంపల్లికి ఇంకో కొన్ని రైళ్లను మరలన చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటన చేసింది. ఇక దగ్గర 100 రోజుల పాటు ఈ 6 ప్లాట్ఫామ్లను బంద్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది దక్షిణ మధ్య రైల్వే పెద్ద అధికారులు. ఇక ఏదేమైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడో హైదరాబాద్ పుట్టినప్పుడు పుట్టిందో ఏందో తెలియదు కానీ చాలా పడావు పడి ఉన్నది. ఇక ఇప్పుడు అత్యాధునికంగా చాలా కొత్తగా గొప్పగా అన్ని ఇప్పుడున్నటువంటి కొత్త అంగులను తయారు చేపించి ఈ ట్రెండ్కు తగ్గట్టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట కొంత సంబరమే అనిపించినా కూడా కానీ ఇన్ని రోజులు అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టకుండా మనం ఎట్లా ఎత్తురా భగవంతుడా అనుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కేంద్ర సర్కారు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద గింత పెద్దగా ఫోకస్ పెట్టి అభివృద్ధి కోసం ఈ విధంగా పనులను చేపిస్తున్నదనంటే చాలా గొప్ప ముచ్చట అని చెప్పి మత్తు తారీఫ్ చేయబట్టినరు. ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు. ఇక ఎండాకాలం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషులే ఎండలకు అల్లాడిపోతారు, దూప తీసుకోనికి ఆగమాగమవుతుంటారు. ఆ పోయిన ఆఫీస్ కల్లా 10 నిమిషాలకోసారి ఆగి మనకు దోసింది ఏదో తాగి దప్పిక తీసుకొని అవతల పడతాం. ఇది మన కథ. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి? వాళ్ళ నడుచుకునేటోళ్ళు ఎవరు, ఆర్చుకునేటోళ్ళు ఎవరు, వాళ్ళ బాధలను తీసేటోళ్ళు ఎవరు, వాళ్ళకి అసలు దూపు అవుతున్నదని గ్రహించేటోళ్ళు ఎవరు? ఈ అన్నిటి కోసానికని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం సార్ పెట్టినటువంటి ట్వీటుకు ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు. అబ్బాబ్బా ఇది కదా డిప్యూటీ సీఎం గారి పాలన అంటే, ఈయన కదా నాయకుడు అని చెప్పి మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా డిప్యూటీ సీఎం పవనాల్ సార్ పెట్టిన ఈ ట్వీటుకు. ఇక భారతదేశ గ్రామాలల్లో వ్యవసాయ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా కీలకంగా ఆర్థిక వనరుగా ఉన్న సంగతి మనందరికీ ఎరికైనదే. అయితే రైతులు వాళ్ళ పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీరు, గడ్డి అందించుతో పాటు ప్రస్తుత కాలంలో ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారన్న సంగతి మనందరికీ ఎరికైనదే. ఇక ఈ పరిస్థితులలో ఏపీ సర్కారు కొత్త ఆలోచనతోని ముందరికి పోతున్నదుల్లా. ఇందులో భాగంగానే పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనలల్లో రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ఇప్పటికే నిర్మించినటువంటి గోకులాలకు కొనసాగింపుగా మూగజీవాల దాహార్తిని తీసేటందుకు ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరతను నివారణ చేసేటందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నదుల్లా. ఇక ప్రధాని మోదీ సారు, సీఎం చంద్రబాబు సారు నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 60 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి ఏప్రిల్ నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీకి కనీసం ఒక్క నీటి తొట్టె ఏర్పాటు చేయబడుతున్నది అన్నట్టు. ఇక ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించుడే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను కూడా కల్పించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నట్టు. పశుపోషక పర్యావరణ పరిరక్షణ గ్రామీణ అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమం సమగ్రమైన ప్రణాళికతోని ముందరికి పోతుందన్నట్టు. అత్యుత్తమమైనటువంటి కృషి చేస్తా ఇంట్లో భాగస్వాములైన వాళ్లకు, ఉపాధి హామీ కార్మికులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు అనుకుంటా డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఒక ట్వీట్ పెట్టిండు అయ్యా. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ తీసుకున్న ఈ చొరవకు నెటిజన్లు అయితే మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఏదేమైనా కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సమస్య మీద ఇట్లా ఎవరికి వాళ్ళు రియాక్ట్ అవ్వడం చాలా గొప్ప ముచ్చట. ఓ పక్కన చంద్రాల్ సారు రోడ్ల మీదనే తిరుక్కుంటా ప్రతి ఒక్కల మంచి చెడు అరుచుకుంటా అందరి బాగోగులను చూసుకుంటా కలియ తిరుక్కుంటా అందరి ఇళ్లకు పోయి కూడా షాయి దాకుంటా కష్ట సుఖాలను తెలుసుకుంటుంటే అడవుల బాట పట్టి అడవులో ఉన్నటువంటి కోసలు పడుతున్న వాళ్ళ బాధలను అరుచుకున్నట్లా ఇట్లా పవనాల్ సారు డిప్యూటీ సీఎం ముందంజలా ఉంటే అటు పక్కన ఐటీని రంగాన్ని పెట్టుబడుల కోసం లోకేషన్ సారు వేగవంతంగా పనిచేసుడు, సమర్థవంతంగా అందరితోని మాట్లాడు, అందరినీ మెప్పించి ఫండ్స్ను వచ్చేటట్టు కంపెనీల పెట్టుబడులు పెట్టే
బతికేటోళ్లను ఏపీకి మనల్ చుట్ల లోకేషన్ సార్ తీసుకుంటున్నటువంటి సమర్థమైనటువంటి నిర్ణయాలు ఏదేమైనా కూడా ఎవరికి వాళ్ళే అన్నట్టుగానే పోటాపోటీగా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటే జై హో కూటమి సర్కార్, జై హో చంద్రాల్ సార్, జై హో పవనాల్ సార్, జై హో లోకేషన్ సార్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారయ్యా ఏపీ పబ్లిక్. అబ్బా చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు. ఈ వార్తలు మీకు నచ్చుతాయని నాకు ఎరికే. అందుకనే మన మెగా 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్తో పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపే వార్తలతోనే మళ్ళీ నేను ఉంటా మళ్ళా.